దేశ రాఘవుల రెడ్డి ఆస్థానములకు వెడలవచ్చ వైఖర మీరా అప్పా మరి నా పల్లె పట్ట కులగోత్ర నామదేం ఎట్లాంటిదో తెలుసు నాలుగు అలాగే తెలుపప్ప అట్టి ఒక్క సమయం రాఘవల్ల రెడ్డి బాగా తింటే నా పెళ్ళామకు నేను ఒకటే మొగుడా అందరికీ ఎదురు ఉంటారు విన్నావంటే తిన్నానంటావు తిండిపోతాముండా కొడక ఏమిన్నావు నువ్వు చెప్పింది అంటే ఏం చెప్పాను నేను ఇన్నింది చెప్తావే ఏమిన్నావు నువ్వు చెప్పింది ఇంటే నేనా అదే ఏమి చెప్పాను నేను ఇన్నింది చెప్తావే తీసేస్తా నీకు అప్పుడే తీసేసలే పిల్లడు అవునా మాది ఉత్తర దేశం ఆలగొండాపురి పట్టణము ఉత్తర దేశం బోడుగొండ నాకు ఒకేదా పని పెళ్ళి అందరికి గవర్నమెంట్ లో చేసుకోవాలా అది ఎట్లుంటుందేమి ఎక్కడ ఆవులేసినప్ప కుర్రా మేసొచ్చాకే మేసొచ్చాకంటే పోసొచ్చాక ఏం పోతుందో ఏం చేపలు ఈడే కూకున్నా ఆడే తడిపేసావమ్మో అయ్యా మళ్ళా వాటం ఇక్కడే ఉంది కొట్టుకొని వెళ్ళిపోతాం నేను మరి రెడ్డి అలా ఏంపా మాది ఉత్తర దేశం ఓలగొండాపురి పట్టణము ఉత్తర దేశం ఓలగొండ పట్టణము అట్లా ఓలగొండ పరిపాలన చేస్తున్న వారు ఎవరు పేరు ప్రఖ్యాత రెడ్డి మీరు కాపాలా మేమేరా రాఘుల్ రెడ్డిలా అవును ఇంకా మా ఊరికి వచ్చింటామన్నా వచ్చింటాం రా ఊరింటే పొద్దున్నే వచ్చింటివా పొద్దున్నే వచ్చి ఏమిటికి స్టవ్ రిపేరే మిక్సీ రిపేరే గ్యాస్ స్టవ్ రిపేరే చేస్తామా నువ్వే కదా వస్తాం అట్లా ఇప్పుడు తెలిసిపోయి నాకే తెలిసింటుంది ఇప్పుడు బడి ఉంటుంది కదా ఏంటికి చెప్పు వచ్చింది ఏంటికల కాసికి ఎంటికలే పిన్న పనులు చేస్తామా పిల్లముండా కొడక మీరు చేస్తారు అట్లా సన్న పనులు శుద్ధింట్లమ్మ గుద్దుంట అవే నమ్ముతాను నాకు తెలుసు కాపాలన్న మేమే సరే సరే కాపాలి 33 గ్రామాలకు మున్సిపరెడ్డి కాపాలు అంటావు మీ నాయన నెల చేలూరు సంతలో పగ్గాలు అమ్ముతాంటాడు మా నాయన ఏంటి చేస్తారు అట్లా పనులు అంటే మీ చిన్నాయనలే మా చిన్నాయన కాదు వాళ్ళ నాయన చేస్తాడు అట్లా పనులు మా నాయన పగ్గాలు అమ్మేసి సంతలో అమ్ముకొని తాగేసేస్తాడు డబ్బులు గిబ్బులు ఏం తెచ్చేదిలే తాగే వచ్చేస్తాడు అంతే నీ గలాసు బిడిస్తావా డబ్బులే దాని అట్లా ఇచ్చేది నీ గ్లాసు 66 గ్రామాలకు నేను హక్కుదారుడు అట్లా ఓలగొండాపురి పట్టమన మరి మనకున్న దౌలత్ ఉత్తర భార్య లాంటిదో తెలిసిన అతలారే అలాగే తెలుపవచ్చునప్ప
రాజ్యము వెక్కడానికి వేణికలు. ఏనుగులతో ఎక్కుతావా? అవును. పర్వాలేదా? ఏమే ఏనుగులతో ఎక్కేదే? ఊరా ఏనుగులతో ఎక్కుతావు మళ్ళా? సవారుదలటువంటి గుర్రాలు. డైలీ గుర్రాల మిందే నేల నడిచేది లేదులే. దినానికి ఎన్ని ఎక్కుతావా? ఒకటే. ఎక్కుతావా? ఆ. నాకు అనుమానమా. ఏమి నువ్వు ఎక్కుతావే గుర్రమా, ఆ. అది పోతుందా మేపేవానికి నీకు తెలీదా? ఏమో 40 రూపాయలు ఇస్తావు, షెర్లా కట్టేసి వస్తాం, అదే పనికి వస్తామా, పోతుందండి. చూడల్లా డైలీ గుర్రాల మిందే. డైలీ గుర్రాల పైన ఇంకా అన్ని గుర్రాలు వండుకోండి. మన నెల కంచార్లపల్లి చెరువు కట్ట పైన ఎల్లాక పడిపోయింటి వేళ మేమా గాడీలో పోతా ఏ నీళ్ళకి పెట్టేసింటివా గాడి. నీ ఎట్లా తాగడపోతలు తాగబడింటారా మా ఇంట్లో వాళ్ళు ఆ. ఇంకా మేము తాగితే తాగడిపోతా నా కొడుకులో, అవును మీరు తాగితే పార్టీ. పార్టీలే మాకు బాగా తాపండి, తాగుతాం. మా యాత్రలు రప్పించుకో. ఆస్తులు రా. మా యాత్రలు రాపించుకోండి. ఏయ్! రాసిచ్చి నా కొడుకుని కొట్టాలి మా తాతని. అది బాగా రాసిచ్చిన్నాడు. తలారి అబ్బా ఏమేమంటావు చెప్పా? ఎక్కడానికి వేణికలు. ఏనుగులు, సవారుదల గుర్రాలు, గుర్రాలు, తక్కువ లేక రుక్కము, రొక్కము, రాముల జన కజినములు, వజ్రమైడూరు నేల గోమేదకి ఆభరణ భూషణములు ఎన్నో గలవరు ఈ రెడ్డి వారికి. ఎన్నో ఉన్నాయి. ఆ, అన్నుండుకో అని ఎలా ఎరువులోడుకు పోయేది నువ్వు జర్రక్కనా? జరక్క మాకేమరు జరక్క. ఏమో వారానికి ఒకటి ఎరువులోడుకు పోతావు, ఏయ్! కోళ్ళేరు ఉసిలాడే అట్లాంటి చిల్లర పనులు మేము చేస్తామేమరా? వాసన వచ్చింది. కర్జీపుకి సెంటు కట్టుకొని ముక్కు కట్టుకొని నా సాగు రంగా లోడు వేస్తా అంటే మేమా ఎకరాకి ఎంత ఇస్తావు? ఎల్లముండా కొడక మేమే ఎకరాకి ఎంత ఇస్తారా? తెలుస్తుందా? నాకేం తెలుసురా? నిజం ఏయ్! అంటే దినానికి 300 రూపాయలు కూలే 350 ఇస్తాము. ఇస్తారా? ఆ, వాళ్ళు మనకి ఇస్తారా? మేము ఇచ్చేది కూలోళ్ళకి. మరి మాట మర్చాను కానీ దినానికి 2 లోపు ఇసులాడేస్తారా? అది కూలోళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఒకటే ఉంటే ఎంత ఒకటే ఉంటే అర్ధలోడన్నా తినదు అంతే. గొర్రెరు కూడా తెలియదు. గొర్రెలు కాదురా, కోళ్ళేరు. ఫారం కోళ్ళ ఏయ్! ఎరువులు చల్లే వాళ్ళకి ఎట్లున్నామా మేము? సెంటు కట్టుకొని ముక్కుకి ఇది కట్టుకొని దేశాయ రెడ్లరా. నిన్న పాపం ఎవరో న్యూస్ పేపర్ వేసినాడు. ఏమని శరండీలు ఎత్తుతా అంటే శరండీలా నకిలీ సిక్కిందని దొంగనా కొడుకు ఎత్తుకున్నారు. మామిందా నిమ్మింది ఎవరు? శరండీలు ఎత్తుల మాదిరి ఉన్నామా? మన ఎత్తా మీరు శరండి చెప్పు రమ్మను అన్నే. యాభై వేల ఎందుకే చెప్పు చెప్పిన పని ఏమన్నా తడికే ఉన్నా అప్పించినాడు ఎవరు నాకు? ఆ, నేను కుస్కా తగ్గేదిలే అంటున్నాడు. కుస్కా కాదు రే, ఆ? పుష్పరాజ్ అని అంటాడేమో. అదే అదే వాళ్ళ అప్పకి 10,000 రూపాయలు లెక్కించింటే ఊరిని పాచుకు వడ్డీ మొదలంతా 30,000 అయింది. ఎవడు తీడుస్తారు అడిగిపో. ఊరి 6,000 వేస్తాడు. అయితే అవునా? పో 10,000 ఇచ్చాడంటే 10,000 ఇచ్చినాడు. అది అంత కట్టేసి పోతున్నా చూడు. మా ఇప్పటికే 10,000 రూపాయలు అప్పు ఇచ్చినాడు. నేను చిన్న చూడ 10 ఏళ్ళ పసిపిటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పని చేస్తాను. రూపాయి అప్పు దగ్గర ఎవరు చెప్పు? నేను కష్టపడితే కదా, కష్టపడాక పెన్నా మిడాలి కదా. వీడియో ఉండి రాసిట్లు ఎత్తుకొని తప్పులు నొక్కోండి. నేను వెళ్ళంటే రాండి అవి పెన్నాం. నాకేం కావాలా? ఏం కావాలరా అమ్మ? నేనేం కావాలా? పెట్టగలనా? తల్లి బిడ్డకుంటుంటే ఆయనకి అనుమానం. ఓ అయితే 1 రూపాయి కట్టదు. చిన్న కొడుకు ఎంగరెడ్డికి ముక్కు నాయకట్టు పుట్టిందంట. అది అట్లా పుట్టినా మా అమ్మ చచ్చినంతే. మన కసువాంలో కసువిస్తుంటే వానపడి మా అమ్మ వచ్చి మన ముందు పడిపోయింది. అమ్మ నేను కసువాంలో తనకలాడుతుంటే గోవిందరెడ్డి ఉన్నది పెద్దోడా. పాప అమ్మను తలారాడు కసువాంలో గుర్ర అని చెప్పేసి నువ్వు అట్లోడుగా నేను నమ్మేది లేదు. ఏం చెప్తావు అంటే చచ్చిపోయాడని చెప్పి
వాడు చచ్చిపోయాడంటప్పా. ఏమి మన ఇంటి తలారు వాడు చచ్చిపోయినాడా? శివ శివ, అట్లాంటి తలారు వాడు చిక్కబోడు మనకి. వాళ్ళు లేకపోతే ఎవడో కూడా వస్తాడప్పా. వాడే పుట్టకోసి వాడు ఎంత వాడు వాని కలేబరం బంధించి కొరాపరా ఓడికి ఎదుర్కొని పోయి నేను పిలుచుకొచ్చినా. నీకు బుద్ధి ఉండాలి. చచ్చిపోయినా నా ఫీలింగ్ చూడు ఎవరో అనాథ బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి చెత్తలా కాల్ చేసి కాల్సింది గుర్తు కూడా గంగలోకేసేసింటారంటే చెప్పి వాడు ఏమి తలారు వాడా? చచ్చిపోయిన ఎవరు పా సారీ తెల్లారి వాడా ఈ వాడు చచ్చిపోయింటే ఈ ఊరోళ్ళంతా కలిసి కంది చెట్లు వేసి కాల్చేసి ఆ బూడిది కూడా ఎవరు కనపడకుండా గంగలో కలిపేసినారంట. అట్టి గంగా తీర్థం బంధించి కైకోరాపు. గంగా యాడని నేను తెచ్చేది పాప. ఎందుకు నా తలకాయ తింటారు మీరు వాడుపా. చెప్పిన పని చేస్తావా? పాత పోనీ. బాగానే పోసింది అమ్మ. పనుకోండి రుద్రిచ్చా కాదు వద్దు రావు అని చెప్పి బాగానే ఉండే పెద్దమ్మ ఎవర్రా వాడెవర్రా పెట్టిన వాడు ఎవర్రా? ఏమయ్యా తూతాడు ఎవరు? ఎవరు నువ్వు? నేను మెప్పు బాగున్నాడా అంటే ఆయన కథ నీకు ఇప్పుడు నేను మెద్దులకి అట్లా పుట్టినాడప్పా. మా ఎద్దులకి అట్లా పుట్టావా? ఎంగటప్పు కొడుకు నేనా? ఎంగటప్పు కొడుకు ఎంగటగానికి పెళ్ళి లేదు కదరా? ఏంటికి లేదు మీ ఎద్దులకి అట్లా చితుకు నుక్కుంటాను కుంటు సుబ్బియా మా అమ్మ కొడుకే నేను. సుబ్బమ్మ కొడుక? మా నాయనకి 2 గొర్రెలు ఉండే ఎంగటప్పుకే. సుబ్బమ్మకి 3 ఎనేళ్ళు ఉండే. వాళ్ళిద్దరు కంచెటిపల్లి సరి లేకపోయి వాళ్ళు మేపుకుంటా అంటే వాళ్ళిద్దరు డుర్రయ్య నేను బుర్ర ఉండేదా. ఓహో, 7 నెలలకు పుట్టిన ఎంగటప్ప కొడుకు మీ ఎద్దులకి అట్లా కదా నేను పుట్టిందా. మా ఎద్దులకి అట్లా పుట్టి ఎంత పెద్ద మనిషి అయినవారు నువ్వు? పెద్ద మనిషి 3 దపాలు అయిందా. నాకు మగవాళ్ళు అవుతారా పెద్ద మనిషి? నాకు నెలుగులు కూడా వేసి ఊరోళ్ళు. ఎట్లా ఎట్లంటే ఈ ఊరు చెరువు కట్ట పోయి పిలుచుకోపోయి బట్టలన్నీ ఇప్పేసరాపో ఇప్పేసి కొనాకు పసుపు ముక్కుకు దీర్ఘించదవా ముక్కు పసుపు కుంకుమ పెట్టి కట్టపైన కుసం పెట్టిరా. ముసలోళ్ళంతా పెళ్లి నేసరా ఏమిడితా పరకలా ఏల్చిందే నిన్నే వేసి సెరిలేకి ఇసిరేసిరా. నిన్నేమన్నా ఈజు కొట్టుకొని వస్తే పెద్ద మనిషి అయినట్లు ఆ తుమ్మలో సిక్కలకి పోతే నేను ఇంకా పిల్లోడే. పిల్లోడే కాబట్టి తూములో కొట్టుకొని వెళ్ళిపోయింటావు. తుమ్ము తాకన్నా పోయి అడ్డడ్డ పనుకున్నా నా కొడుకు నేను తుమ్మలో వెళ్ళొస్తాను. చెప్పు నువ్వు ఏం చెప్తా అంటే ఇప్పుడే మా ఇంటి కొత్తగా వచ్చిన పని సేవకుడివి. మా ఇంటి పద్ధతులు మా ఇంటి సమాచారం తెలియకపోవచ్చరా నీకు? తెలిపప్ప అయినా ఓలగొండాపురి పట్టణంలో మరి మాకున్న భూములు ఎట్లాంటివి, మరి నాకున్న ఆస్తులు ఎలాంటివి తెలుసునా నీకు? నీకున్న భూముల ఆస్తులు తెలుపదేవా?